బ్రేకింగ్ చూస్తున్నాం. అమీర్పేట్ మెయిన్ రోడ్ మైత్రివనం దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్డు పైన ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోతుంది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. భగభగ మండే మంటలతో స్థానికులు పరుగులు పెట్టారు. బిల్డింగ్ మొత్తం మంటలో కాలిపోతున్న దృశ్యాలు చుట్టుపక్కల వాళ్ళను భయాందోళనకు గురి చేశాయి. స్థానికంగా పూర్తిగా ఎందుకంటే గత గంట సేపటి నుంచి మూడు అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం కాలి బూడిదవుతుంది. ఇక ఈ బిల్డింగ్ చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు ఉన్నాయి. ఇక మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు వ్యాపిస్తున్నాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అందరూ వారి షాపులోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. ఇక ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇక కదా మెన్ పవర్ కేన్ కాలేదు. మనం చూస్తున్నాం. అమీర్పేట్ మెయిన్ రోడ్డు మైత్రివనం దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్డు పైన ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం కూడా వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోతుంది. బగబగమండే మంటలతో స్థానికులు పరుగులు పెట్టారు. బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు చుట్టుపక్కల వాళ్ళను భయాందోళనకు గురి చేశాయి. సో ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇక అమీర్పేట్ నుంచి ఎస్ఆర్ నగర్ వైపు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు మనం చూడొచ్చు. మైత్రివనంలో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఇక 3 అంతస్తుల నుంచి బిల్డింగ్ మొత్తం కూడా కాలి బూడిదవుతున్న దృశ్యాలు చూస్తున్నాం. బిల్డింగ్ చుట్టూ కూడా హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాప్స్ అండ్ సెల్ ఫోన్ షాపులు ఉన్నాయి. ఇక మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు ఎంత త్వరగా వ్యాపిస్తాయి మనకు తెలుసు. ఇక మంటల దాడికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అందరూ కూడా వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి ఇక అక్కడ నుంచి పరుగులు తీసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన కూడా మంటలు ఆగడంలో దట్టమైన పొగ కూడా ఏ విధంగా వ్యాపించిందో మనకు తెలుసు. ఓవరాల్ గా మొత్తం ఈ యొక్క మైత్రివనం కావచ్చు, ఇక 3 చోట్ల కూడా అగ్ని ప్రమాద ఘటన జరిగింది. 2 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ ఏమైనా మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మంటలు ఆగిపోయా, పొగ కూడా ఏ విధంగా తెలుస్తుంది? మొత్తం ఆ యొక్క కాంప్లెక్స్ లో ఎన్ని ఫ్లోర్లకి ఈ మంటలు వ్యాపించాయి, ఏంటి అసలు? సోనీ, అమీర్పేట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించిన ఇప్పటికే అమీర్పేట్ మెయిన్ రోడ్డులోని భారీ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ మయమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా మధ్యాహ్నం సమయంలో వాహనదారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 3 అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం కాలి బూడిదయిందని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. బిల్డింగ్ చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు ఇలా చాలా షాపులు ఉన్నాయి. కాబట్టి మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు వ్యాపిస్తున్నాయని చెప్పేసి అటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంటల దాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులందరూ వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటికి తీసుకొచ్చి అక్కడ నుంచి పరుగులు తీస్తున్న పరిస్థితి కూడా మనం విజువల్ లో చూసుకోవచ్చు. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ అక్కడ చేరుకొని అక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం కూడా
చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీస్ అధికారులు వాహనదారులకు ఒక సూచన అయితే చేశారు. అంటే ఇతర రూట్ల ద్వారా కూడా వెళ్లాల్సిందిగా కూడా అటు వాహనదారులకు హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా అటు ఎక్స్ వేదిక ద్వారా కూడా తెలిపిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ఇప్పటికే అధికారులు చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ షాపుల్లో విలువైన వస్తువులు కూడా కాలిపోయాయని చెప్పేసి అటు షాప్ యాజమానులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ నుంచి షాప్ లో ఉన్న వారంతా కూడా వర్కర్స్ కావచ్చు, అటు ఓనర్స్ కావచ్చు, అందరూ పెద్ద మంటలు తాకిడి కూడా అక్కడ పరుగులు తీసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. విషయం తెలిసిన వెంటనే అటు పోలీస్ అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలన్న ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీంట్లో భాగంగానే మంటలను అదుపు చేసేందుకు ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ షాప్ లో ఉన్నటువంటి అన్ని దుస్తులు కూడా కాలిపోయాయని చెప్పేసి అటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మంటల స్థాయిలో తీవ్రంగా ఉందంటున్న అధికారులు అక్కడ ఎవరు ఉండకూడదని చెప్పేసి కొంత ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి అక్కడ ఎంతవరకు నష్టం జరిగింది, ఇంకా ఎంతవరకు మంటలు ఆర్పారని చెప్పేసి అక్కడ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎంత మేరకు ఎన్ని షాపులు దగ్ధమయ్యాయి, ఎంత మేరకు నష్టం వచ్చింది అనేది మాత్రం అధికారులు పూర్తి దర్యాప్తు చేపట్టిన తర్వాత తెలుస్తామని చెప్పేసి తెలుస్తున్నారు. సోని సుదయ్, మరి ముఖ్యంగా మనం చూసుకుంటే అగ్ని ప్రమాదానికి మెయిన్ రీజన్స్ ఏమనుకోవచ్చు? అండ్ రీసెంట్గా బీహార్లో ఘటనల మృతుల సంఖ్య మనం చూసుకోవచ్చు, అలాగే మైత్రిలో పరిస్థితి అండ్ మంటలు అదుపులోకి వచ్చాయో లేదో కూడా తెలుస్తలేదు. అండ్ అలాగే రీసెంట్గా కూడా అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, అయినప్పటికీ కూడా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు అధికారులు? ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు? అంటే అక్కడ పూర్తిగా మనం తెలుసుకున్నట్లయితే అటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకపోతే ఏదైనా చిన్న మంట ద్వారా జరిగిందా అనేది ఇంకా స్పష్టత రాలేని పరిస్థితి కూడా మనం చూస్తాము. ఎందుకు ఇప్పటికీ అధికారులు కూడా దీనిపై పూర్తిగా అలర్ట్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరో విషయం, అక్కడ అంటే షాపుల్లో ఉన్నటువంటి వస్తువులు ఏవేవి కాలిపోయాయి, ఇలాంటి జాగ్రత్తలు ఎందుకు పాటించలేరని చెప్పేసి అధికారులు కూడా కొద్దిగా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే పలు ప్రాంతాల్లో పోలీస్ అధికారులు కావచ్చు, అటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది అవగాహన కార్యక్రమం ద్వారా కూడా అటు ఫైర్ కి సంబంధించిన ప్రతిదీ ఎక్విప్మెంట్స్ పెట్టుకోవాలి, వాటి ద్వారా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో కూడా కొంతమంది వీటిపై నిర్లక్ష్యం వహిస్తూ ఇలాంటి ఘటనలు జరిగేదానికి కూడా కొద్ది ఆస్కారం ఉంటుంది. కాబట్టి నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అటు పోలీస్ అధికారులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ఇప్పటికే హైదరాబాద్ ప్రాంతాల్లో ఏది పాత భవనాలు ఉన్నాయి వాటిని పూర్తిగా గుర్తించి వారికి ముందు జాగ్రత్త కూడా మేము తెలుపుతామని చెప్పేసి అటు పోలీస్ అధికారులు, అటు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తామని చెప్పేసి వారు సూచించినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఈ ఘటనా స్థలానికి ఇప్పటికే అధికారులు చేరుకొని అందులో ఎవరైనా ఇరుక్కున్నారా లేకపోతే మనుషులకు ఏమైనా మంటలు వ్యాపించాయా, ఎవరైనా చనిపోయారా అనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సోని సుదయ్, మరి ప్రజెంట్ మంటలు అదుపులోకి వచ్చాయి, అలాగే అధికారులు ఏమంటున్నారు? తాజా సమాచారం ఏంటి? ఇప్పుడిప్పుడే మంటలు అదుపులోకి వస్తున్నాయి, ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా వాటిని ఆర్పుతున్నారు. దానికి సంబంధించిన అధికారులు పూర్తిగా మంటలు ఆర్పిన తర్వాత లోపల ఎంత మేరకు నష్టం జరిగింది అనేది పూర్తిగా అప్పుడు తెలుస్తుంది తప్ప ఇప్పుడు మనం చెప్పడానికి ఏముండదు అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి అనిపిస్తోంది. మరోపక్క ఇప్పుడే మెల్లమెల్ల కూడా మంటలు మెల్లమెల్ల కూడా ఆర్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత మాత్రం మేము పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఉదయ్. సైనిక్ సక్సెస్ లో మనం స్క్రీన్ పై చూస్తున్నాం. అమీర్పేట్ మెయిన్ రోడ్డు మైత్రివనం దగ్గర భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక మైత్రివనం సమీపంలో అయితే మెయిన్ రోడ్డు పైన ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు ఏ విధంగా చెలరేగి బిల్డింగ్ మొత్తం కూడా వ్యాపించే మనం చూస్తున్నాం. ఇక బిల్డింగ్ మొత్తం కూడా నిల్వెల్లా తగలబడిపోతుంది. బగబగమండే మంటలతో స్థానికులు అయితే పరుగులు పెట్టిన దృశ్యాలు చూస్తున్నాం. బిల్డింగ్ మొత్తం కూడా మంటల్లో కాలిపోయిన దృశ్యాలు చుట్టుపక్కల వాళ్ళను భయాందోళనకు అయితే గురి చేస్తున్నాయి. ఇక 3 అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం కూడా కాలి బూడిదవుతోంది. ఇక ఈ బిల్డింగ్ చుట్టూ కూడా హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు ఉన్నాయి. ఇక అలాగే మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు త్వరగా వ్యాపిస్తున్నాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు కూడా అందరూ వారి షాపులోని విలువైన వస్తువులను కూడా బయటకు తీసుకొచ్చి ఇక అక్కడ నుంచి పరుగులు తీస్తున్నారు. ఇక ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు మంటలను అదుపు చేసే ప్రయత్నం కూడా చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మంటలను అదుపు చేసేందుకు కూడా తీవ్ర శ్రమిస్తున్నారు మనం చూస్తున్నాం.
చూడొచ్చు మనం అగ్ని ప్రమాదం కారణంగా అమీర్పేట్ మైత్రివనం పరిసరాల్లో భారీగా అయితే ట్రాఫిక్ జామ్ అయింది. కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో అగ్ని ప్రమాదం కారణంగా భారీగా మంటలు కూడా చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అమీర్పేట్ నుంచి ఎస్ఆర్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక వాహనదారులు కూడా ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ మరియు పోలీస్ సిబ్బంది కోరుతున్నారు. మెట్రో స్టేషన్ కు 100 అడుగుల దూరంలో ప్రమాదం జరిగింది. యూసఫ్ కూడా పంజాగుట్ట వైపు వాహనాలను మళ్లిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక అమీర్పేట్ మెయిన్ రోడ్ మైత్రివనం దగ్గర భారీ అగ్ని ప్రమాద ఘటన మనం చూస్తున్నాం. ఇక మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్డు పైన ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం కూడా వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగలబడిపోతుంది. బగ్గ మండే మంటలతో స్థానికులైతే పరుగులు పెట్టారు. బిల్డింగ్ మొత్తం కూడా మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు చుట్టుపక్కల వాళ్ళను భయాందోళనకు గురిచేశాయి. 3 అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం కాలిబూడిదవుతోంది. ఈ బిల్డింగ్ చుట్టూ కూడా హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాపులు, సెల్ ఫోన్ షాపులు ఉన్నాయి. ఇక మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు వ్యాపిస్తున్నాయి. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులందరూ కూడా వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. అసలు ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. జరిగింది. మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్డు పైన ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం కూడా వ్యాపించాయి. బిల్డింగ్ మొత్తం నిలువెల్లా తగ్గబడిపోతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. భగభగ మండే మంటలతో స్థానికులైతే పరుగులు పెడుతున్నారు. ఇక బిల్డింగ్ మొత్తం మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు చుట్టుపక్కల వాళ్ళను భయాందోళనకు గురి చేశాయని చెప్పాలి. ఇక 3 అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం కూడా కాలిబూడిదవుతోంది. ఈ బిల్డింగ్ చుట్టూ హోటళ్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ షాప్స్ అండ్ సెల్ ఫోన్ షాప్స్ ఉన్నాయి. మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు త్వరగా వ్యాపిస్తున్నాయి. ఇక మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అందరూ వారి షాపుల్లోని విలువైన వస్తువులను బయటకు తీసుకొచ్చి మరి అక్కడి నుంచి పరుగులు తీసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఫైర్ సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రైట్, అమీర్పేట్ మెయిన్ రోడ్ మైత్రివనం దగ్గర భారీ అగ్ని ప్రమాద ఘటన మనం ఐఎస్ఎస్లో చూస్తున్నాం. మైత్రివనం సమీపంలో మెయిన్ రోడ్డు పైన ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం కూడా వ్యాపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఎస్ రత్నకుమార్, మనం చూస్తున్నాం అసలు మంటలు ఏ ప్రాంతం నుంచి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఇక అగ్ని ప్రమాద సమయంలో భవనంలో ఉద్యోగులు ఉన్నారా లేదా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? కొద్దిసేపటి క్రితమే అమీర్పేట మైత్రివనం దగ్గర ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ బట్టల దుకాణంలో సరిగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి 2వ అంతస్తులో ఒకసారిగా మంటలు అనేవి ఎగిసి పడుతూ ఉండటంతో మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఒకసారిగా ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడ్డాయి. ఎందుకంటే ప్రధాన మార్గానికి ఆనుకునే ఈ బట్టల షాపు ఉండటంతో అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా, లేకపోతే లోపల బట్టల షాప్ లో అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందా అనేది ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఇన్సిడెంట్ తర్వాత ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగుతూ ఉంది. ఒకసారి విజువల్స్ లో కూడా గమనించినట్లయితే పూర్తిగా భవన బిల్డింగ్ అంతా కూడా ఒకసారిగా ఫస్ట్ ఆ కేఎస్ఆర్ బట్టల దుకాణంలో స్టార్ట్ అయిన మంటలు కాస్త భవనం మొత్తం వ్యాపించడంతో వరుసగా పక్కనే ఉన్నటువంటి దుకాణాలకు ఈ పొగ అనేది వ్యాపించింది.
దీంతో ఆ పరిసర ప్రాంతాలలో వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళేటువంటి వాహనదారులు సైతం అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. మరోవైపు ఇప్పటికే పలు ఫైర్ ఇంజన్లు అక్కడకు చేరుకొని ఆ మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం మంటలు కొద్దిగా అదుపులోకి రావటం జరిగింది. మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఈ యొక్క మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి. అయితే అదృష్టవశాత్తు ఈ యొక్క అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. మెట్రో పిల్లర్ 1043 వద్ద ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్స్ బట్టల దుకాణంలో ఈ మంటలు అనేవి వ్యాపించాయి. ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి అగ్ని ప్రమాదం కారణంగా బట్టల షాపు పూర్తిగా తగలబడిపోవడం, మరికొన్ని బట్టల షాపులకు పక్కన ఉన్నటువంటి షాపులకు మంటలు విస్తరించడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికీ దాదాపు 4 ఫైర్ ఇంజన్లతో ఇక్కడ మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మంటలు అంటే ఇమ్మీడియట్ గా ఆ ప్రాంతం అంతా వ్యాపించే ఒక వైపున సెకండ్ ఫ్లోర్ కు సంబంధించి కావచ్చు, కింద ఫస్ట్ ఫ్లోర్ కి మంటలు వ్యాపించడంతో అందరూ ఉక్కిరి బిక్కిరైనటువంటి పరిస్థితి కనిపించింది. కాకపోతే ఇమ్మీడియట్ గా లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ప్రస్తుతం ఇన్సిడెంట్ కు సంబంధించి ఎట్లా జరిగిందనేది ఆ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇప్పటికీ ఫైర్ ఫైటింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సోని శ్రద్ధ కుమార్, మరి మంటల కారణంగా ట్రాఫిక్ అంతరం ఏర్పడింది కదా, మరి ట్రాఫిక్ సంబంధించి ఎలా ఉంది, అలాగే పొగ వ్యాప్తి ఎంతవరకు ఉంది, విద్యుత్ సరఫరాను వెంటనే నిలిపివేశారా? వాస్తవానికి ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు అనేవి కొంత అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే ప్రధాన మార్గాన్ని ఆనుకునే ఈ యొక్క బట్టల దుకాణం అనేది ఉండటం, అక్కడే ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో ఆ వైపుగా వెళ్ళేటువంటి వాహనదారులు కొంత ఆల్టర్నేటివ్ రూట్స్ లలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అదే మార్గంలో అంటే ముఖ్యంగా నేషనల్ హైవే కావడంతో ఆ రూట్ అంతా సో ఎప్పుడు నిరంతరం రద్దీగా ఉంటుంది. అమీర్పేట నుంచి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్ళేటువంటి ఆ వాహనాలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయిన నేపథ్యంలోనే భారీగా ట్రాఫిక్ జామ్లు అనేవి ఏర్పడ్డాయి. వైపున ఫైర్ ఫైటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి రావటం, అక్కడ ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇక సాధారణ పనుల మీద వెళ్ళేటువంటి వాహనదారులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కొంతమందికి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తీరా అక్కడికి వచ్చిన తర్వాత ట్రాఫిక్ లో చిక్కుకున్న తర్వాత తెలియడంతో ఆల్టర్నేటివ్ రూట్స్ ను చూసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైపున ఫైర్ ఫైటింగ్ కూడా కొంత అంతరాయం కలుగుతోంది. ఎందుకంటే వాహనాలు వరుసగా వస్తూ ఉన్న నేపథ్యంలోనే ఇక పోలీసులు అక్కడ కొంత బందోబస్తును ఏర్పాటు చేసి వాహనాలన్నింటినీ నిలిపివేసి వేరొక మార్గాల్లో వెళ్లాలని సూచించడం జరిగింది. ప్రస్తుతం పలు ఫైర్ ఇంజన్లతో మంటల మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఫైర్ ఫైటర్స్. సోని శ్రద్ధ కుమార్, మరి ప్రాథమికంగా అధికారులు ఏం చెప్తున్నారు? రీసెంట్ గా కూడా ఇదివరకు అక్కడ సేమ్ షాపింగ్ మాల్స్ లో కూడా చాలా షాపింగ్ మాల్స్ హోటల్స్ లో కూడా రీసెంట్ గా అగ్ని ప్రమాదాలను చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను వారు పరిరక్షించాలి కదా, ఎందుకు తర్వాత ఏం చూడట్లేదు, ఓన్లీ ఆ సమస్య వచ్చినప్పుడు మాత్రమే పరిష్కరిస్తున్న తర్వాత పట్టించుకోవడం లేదు, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా గమనించాలి కదా, అసలు ఏం జరుగుతుంది? మరి దీనికి సంబంధించి ప్రాథమికంగా అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఫైర్ ఫైటింగ్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి మరోవైపు అసలు ఈ అగ్ని ప్రమాదం అనేది ఎలా జరిగింది, లోపల సిబ్బంది నిర్లక్ష్య కారణంగా జరిగిందా, ఇమ్మీడియట్ గా మంటలు అనేవి వ్యాపిస్తున్నప్పుడు లోపల సేఫ్టీ ప్రికాషన్స్ ను పాటించారా లేదనేది కూడా ఆరా తీస్తూ ఉన్నారు. అసలు సెట్ బ్యాక్ లను ఏర్పాటు చేసుకున్నారా? ఎందుకంటే గత కొంతకాలం నుంచి హైదరాబాద్ మహానగరంలో అగ్నిమాపక శాఖకు సంబంధించి అనేక రకాలుగా అలర్ట్స్ ను జారీ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి సంబంధించి కావచ్చు, అగ్ని ప్రమాదాలు సంభవించిన తర్వాత ఎటువంటి ఇమ్మీడియట్ గా వాటిని కంట్రోల్ చేయడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపైన మాక్ డ్రిల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో అనేక రకాలుగా అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగానే ఇప్పుడు ఈ యొక్క అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం జూన్ నెల వచ్చినప్పటికీ కూడా ఎండల తీవ్రత అనేది ఇంకా తగ్గకపోవడంతో ఉష్ణోగ్రత లెవెల్స్ కూడా ఒక రకంగా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణం అవుతున్నాయి. మరి బట్టల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం అనేది జరిగిందా, లేకపోతే లోపల ఏమన్నా ఏసీ కంప్రెషర్స్ లో మంటల కారణంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగిందా, ఏ రకంగా ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ యొక్క అగ్ని ప్రమాదం అనేది సంభవించింది అనేది మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత అధికారులు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఆ రూట్ లో పూర్తిగా వాహనాలు స్తంభించిపోయినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రధాన మార్గం అవడం, పైగా మధ్యాహ్నం వేళ అందరూ లంచ్ టైం కావడంతో ఇటు అనేక రకాలుగా రాకపోకలు అనేవి జరుగుతున్నటువంటి సమయం కావడంతో ప్రస్తుతం అక్కడ రాకపోకలకు సంబంధించి కూడా ట్రాఫిక్ జామ్స్ అనేవి బాగా ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎస్ఆర్ నగర్, కుకట్పల్లి, లింగంపల్లి వైపు కావచ్చు, మరోవైపు
ఇటు ఖైరతాబాదు, లకిడి కపూర్, పంజాగుట్ట తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు, అలాగే సికింద్రాబాద్ వైపు వెళ్ళేటువంటి వాహనాలు, అలాగే హైటెక్ సిటీ వైపు వెళ్లే ప్రాంతాలన్నిటికీ మెయిన్ సెంట్రిక్ గా ఉంటుంది మైత్రి అనగానే. సో ఇప్పుడు అటువంటి ప్రాంతంలో ఈ యొక్క అగ్ని ప్రమాదం అనేది చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అన్ని వైపుల నుంచి వచ్చేటువంటి వాహనాలు, అనేక ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాల యొక్క రాకపోకలకు ఇబ్బందులు అనేవి తలెత్తాయి. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఈ బట్టల షాపుల్లో మొదట కేఎస్ఆర్ ఫ్యాషన్స్ అనే బట్టల దుకాణంలో మొదలైన మంటలు అనేక బట్టల షాపులకు, పక్కనే ఉన్నటువంటి ఇతర బట్టల షాపులకు వ్యాపించడంతో ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఎస్టిమేషన్ అంతా కూడా పూర్తిగా రికవరీ అంటే మంటల మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందనేది ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ప్రస్తుతం మాత్రం పలు ఫైర్ ఇంజిన్ల ద్వారా, అలాగే కొంత ఏదైతే అంటే హై బిల్డ్ కి సంబంధించి అంటే ఎక్కువ హైట్ లో మంటలను, ఎందుకంటే 2-3 ఫ్లోర్లకు కూడా విస్తరిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, సో ఏదైతే పైకి కొన్ని నిచ్చెనలకు సంబంధించినటువంటి మిషన్లను ఏర్పాటు చేసుకొని కొంత స్కై లిఫ్ట్ల ద్వారా పైకి వెళ్లి అక్కడ ఫైర్ ఫైటింగ్ చేస్తూ వాటర్ ని స్ప్రే చేసి ఆ మంటల మొత్తాన్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సోని రైట్, అలాగే హోల్లో నుండి రత్నకుమార్. అమీర్పేట్ మెయిన్ రోడ్ మైత్రివనం దగ్గర అగ్ని ప్రమాదం ఘటన చూస్తున్నాం కదా, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. మాస్టర్ మైండ్